ఐపీఎల్ 2026కు సంబంధించిన మినీ ఆక్షన్‌ను డిసెంబర్ చివరి వారంలో నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 15 లోపు మొత్తం 10 ఫ్రాంచైజీలు వాళ్ళు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుందో అనే విషయంపై ప్రస్తుతం ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆర్సీబీ ఫ్రాంచైజీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2025 ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలిచిన ఆర్సీబీ టీంలో పెద్దగా చేంజెస్ చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇద్దరు ఆటగాళ్లను వదిలేస్తే టీం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందని చెప్పాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, లాస్ట్ ఇయర్ ఛాంపియన్గా గెలిచిన ఆర్సీబీ నెక్స్ట్ సీజన్ కోసం టీంలో పెద్దగా చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. లియామ్ లివింగ్స్టన్, రసిక్ సలాం ఇద్దరిని వదిలేస్తే సరిపోతుంది. మిగిలిన వారిలో ఎవరిని రిలీజ్ చేయకూడదు, ఎందుకంటే టీం కాంబినేషన్ అద్భుతంగా ఉన్నప్పుడు సెట్ అయిన ఆటగాళ్లను వదిలేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి లివింగ్స్టన్, రసిక్ సలాంలను తప్ప మిగతా వారిని కంటిన్యూ చేయడం మంచిది. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన మెగావేలంలో ఆర్సీబీ లివింగ్స్టన్ను చాలా ధర పెట్టి దక్కించుకుంది, కానీ అతను ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. కాబట్టి అతన్ని రిలీజ్ చేసి మిడిల్ ఆర్డర్లో రజత్ పటిదార్కు తోడుగా మంచి బ్యాటర్ను తీసుకోవాలి. ఇక బౌలింగ్లో యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్, రొమారియో షెపార్డ్, నువాన్ తుషారాలతో బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బ్యాలెన్స్గా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఒకవేళ బ్యాకప్గా మరొక ఇండియన్ బౌలర్ కావాలనుకుంటే మాత్రం రసిక్ సలాం ధరను అట్టుపెట్టుకోవచ్చు, ఎందుకంటే అతను అద్భుతమైన ఆటగాడే, అందులో ఎలాంటి సందేహం లేదు. లేదా అతన్ని రిలీజ్ చేసి మరొక లోకల్ బౌలర్ను మినీ వేలంలో బై చేస్తే సరిపోతుంది. ఇక ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. కృణాల్ పాండ్యా స్పిన్ ఆల్రౌండర్గా జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తుండగా, సుయాష్ శర్మ వికెట్స్ తీయకపోయినా రన్స్ కంటైన్ చేస్తూ బ్యాటర్స్ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు. కాబట్టి స్పిన్నర్స్ విషయంలోనూ ఆర్సీబీకి ఎలాంటి బెంగ అవసరం లేదని ఆకాష్ చోప్రా తెలిపాడు.